నమస్కారం. హెచ్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. యజ్ఞవాటిక మహాక్షేత్రంగా పిలువబడుతున్న జొన్నవాడ మహాక్షేత్రంలో మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో అన్నప్రసాద భవన ప్రారంభోత్సవం, పుష్పయాగ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్ని మనం కూడా వీక్షిద్దాం. అన్నదానం నూతన భవన ప్రారంభోత్సవం గురించి మాట్లాడడానికి చైర్మన్ మనతో ఉన్నారు. పుట్టా సుధాకర్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ నూతన భవనాన్ని ప్రారంభించడం ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు శుక్రవారం పర్వదినాన భక్తులు వేలాది మంది రావడం, ఉదయం నుంచి కూడా అభిషేకాలు, నవావరణ పూజలు అన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి చేతుల మీదుగా, అలాగే అన్నదానం బిల్డింగ్ కట్టించినటువంటి పడవలూరు సుబ్బారెడ్డి వాళ్ళ దంపతుల చేతుల మీదుగా ఈరోజు నూతన అన్నదాన భవనం ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. మనం ప్రతినిత్యం కూడా సుమారు 1000 మంది, మామూలు రోజుల్లో శుక్రవారం అయితే ఒక 4-5 వేల మంది శుక్రవారం రోజుల్లో భోజనం ఏర్పాటు ఉంటుంది. ప్రతి నిత్యం కూడా జొన్నవాడ దేవస్థానం నందు భోజనం వస్తూ ఉంది. వచ్చిన భక్తులకు ఏ లోటు లేకుండా కూడా ఇక్కడ ముఖ్యంగా మన దేవస్థానం నందు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని ప్రదక్షిణాలని చేసి ఇక్కడే నిద్రించడం ఆనవాయితీ. ఇక్కడ నిద్రించు భక్తులకి భోజన వసతి కల్పించాలని ఆ రోజుల్లో మహానుభావులు ఏర్పాటు చేయడం, ఇప్పుడు అది దినదినాభివృద్ధి అయి దాదాపు చాలా ఫండ్తో అన్నదానం ఏర్పాటు అయి ఉన్నది. అన్నదానం ఎంతమంది వచ్చినా కూడా ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందుకని మన అన్నదానం బిల్డింగ్ పాతది చాలడం లేదు కాబట్టి ఈరోజు నూతనంగా కట్టించినటువంటి అన్నదాన బిల్డింగ్ని మేము ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. నూతన అన్నదాన భవనానికి దాతల సహకారం ఉంది. నూతన అన్నదాన భవనానికి దాతలు ఒక్కరేను, పడవలూరు సుబ్బారెడ్డి వాళ్ళ దంపతుల చేతుల మీదుగా ఆ బిల్డింగు కట్టించడం, మన దేవస్థానానికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ బిల్డింగులో తొందరలోనే అన్నదానం ఏర్పాట్లన్నీ కార్యక్రమాలు కూడా అక్కడే వండడం, అక్కడే వడ్డించడం, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఎలా చేయాలి? ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేసే భక్తులు, చేయించే భక్తులు కూడా ఈరోజు మేమింత అమౌంట్ ఇస్తాము, మీరు అన్నదాన కార్యక్రమం చేయండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే సరుకులన్నీ కూడా అన్నదానాన్ని తెచ్చిచ్చి వాళ్ళ గోత్రనామాలతో ఆ రోజు భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. చాలామంది స్వామి అమ్మవారి భక్తులు సంవత్సరం అంతా కూడా ఎక్కువగా కూడా అన్నదానానికి తలా ఒక రోజు అనుకొని వాళ్ళ ఖర్చులతో వాళ్లే వండించి వడ్డించడం కూడా జరుగుతుంది. రూపంలో కానీ చెక్కుల రూపంలో కానీ ఇవ్వాలనుకుంటే ఎలా చేయాలి? జొన్నవాడ క్షేత్రంలో ఒక ఈవో గారు కానీ, అన్నదానానికి ఒక మెయిన్ అతను కానీ, అలాగే క్యాషియర్ కానీ, అన్నదానం చూసుకునేదానికి ఆ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. ఆన్లైన్ పేమెంటు మన దేవస్థానం నందు అన్నదానాన్ని కట్టదలుచుకున్నవారు వాళ్ళ గోత్రనామాలు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఆ రోజు భోజన వస్తువులు జరుగుతాయి. అలాగే నిత్యం కూడా సరుకులు కూడా తెచ్చి ఇచ్చి వాళ్ళు కూడా ఎడుండి కూడా చేయించుకునేదానికి కూడా ఉంది. దాతలు ఎవరైనా కానీ దేవస్థానానికి వచ్చి డబ్బులు కట్టవచ్చు, ఆన్లైన్ పేమెంట్ కట్టవచ్చు. వాళ్ళ ఫలాని పుట్టినరోజునో ఏదో ఒక వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు కూడా ఆ రోజు ఆ తారీఖు గుర్తుపెట్టుకొని అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి.
చాలా మంచి కార్యక్రమం ఇది. 10 మందికి అన్నదాన కార్యక్రమం అంటే మంచి సౌఫలితం, స్వామి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది వాళ్ళకి. ప్రతి ఒక్కరికి కూడా, పేదవారికి కానీ ఉన్నవాళ్ళకి కానీ ఎవరన్నా కానీ స్వామి అమ్మవారి భోజనం అంటే వచ్చి భోంచేసిపోవాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. అలాంటి ఆశకి ఈరోజు కొడవలూరు సుబ్బారెడ్డి దంపతులు నూతనంగా భవనం కట్టించి మన దేవస్థానానికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. కొడవలూరు సుబ్బారెడ్డి గారు మనకు అన్నదానం బిల్డింగ్ కట్టించి దేవస్థానానికి ఈరోజు ఆయన చేతుల మీదుగా మనకి గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు అన్నదానం బిల్డింగ్ దేవస్థానానికి అప్పచెప్పడానికి వాళ్ళ దంపతులందరూ కూడా వచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ఎంతో డబ్బులు ఉంటాయి, చాలామంది ఉన్నారు, కానీ ఇలా దేవస్థానానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక అన్నదాన బిల్డింగ్ని కట్టించి ఇవ్వడం అనేది గొప్ప విశేషం. మంచి దాత, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా స్వామి అమ్మవారి దగ్గరకు వస్తున్నారు, మంచి దాత. అటువంటి దాతకి స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నదాన భవనాన్ని మీరు కట్టించాలని ఎలా అనిపించింది? మాది అమ్మవారి అనుగ్రహం అని నేను అనుకుంటున్నాను. ఇది మా గొప్పతనం ఏం లేదు. అమ్మవారి అనుగ్రహం లేదే ఏ పని మనం చేయలేం. 30 సంవత్సరాల క్రితమే, మా 96లోనే ఇక్కడ నేను 40 సంవత్సరాలుగా దేవాలయానికి వస్తున్నాను. అంతకుముందు అమ్మవారికి కిరీటం కూడా చేయించడం జరిగింది. ఆ భాగ్యం కలిగించింది అమ్మ. దాని తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఈరోజు అన్నదాన భవనం అనేది నేను తీసుకొచ్చింది కాదు. నేను గ్రనైట్ వ్యాపారస్తుడిని. గ్రనైట్ చుట్టూ వేయాలని నేను అనుకునే సంకల్పంతో నేను గ్రనైట్ అంతా ఎత్తిపెట్టాను మా ఫ్యాక్టరీలో. అవకాశం దొరకలేదు. అమ్మ వేరే వారికి అవకాశాన్ని ఇచ్చింది. నాకు ఈరోజు వీరి రూపంలో నాకు అన్నదాన భవనాన్ని కట్టించాల్సినటువంటి నాకు భాగ్యం అమ్మ కలిగించింది కాబట్టి నేను చేయగలిగాను. కానీ ఇందులో నాకు గొప్పతనం ఏమీ లేదు. అది అమ్మవారి అనుగ్రహంతోనే జరిగింది. అందుకని చాలా సంతోషపడుతున్నాను. ఇది నిత్య అన్నదాన సత్రం. దానికి తగినటువంటి అన్ని హంగులు ఇంకా జరగలేదు, ఇంకా జరుగుతాయి. సార్ యొక్క చైర్మన్ గారి యొక్క వారి యొక్క కృషి, వారి యొక్క ఈ దేవస్థానానికి వారు చేసేటువంటి పనులను చూసిన తర్వాత వెంటనే దీన్ని చేసి పూర్తి చేయాలనే ఒక భావంతో దాన్ని చేసామమ్మ. సంకల్పంతో జరిగింది. ఇంకా చేయాల్సిన కొన్ని అంగులు ఏర్పరచాల్సినవి చేస్తాం, తప్పకుండా చేస్తాం. చాలా సంతోషం. ఎంతమంది పేద ప్రజలు అంత అవసరం నిత్యం ఇక్కడికి వస్తున్నారు. ఇంకా దీనిటువంటి భవనం కూర్చున్నప్పుడు ఇంకా దాతలు వచ్చి ముందుకు వచ్చి నిత్య అన్నదానాన్ని కాల్చి తప్పకుండా సహకరిస్తారని నేను భావిస్తున్నాను. 500 మంది ఒక్కసారి కూర్చోలేదు. ఒక్కసారి 90/50 పెద్ద భవనం, గ్రానైట్ హంగులతో అన్ని విధమైన హంగులతో, పెద్ద దేవస్థానాలు ఎటువంటి హంగులు ఉంటాయో అటువంటి హంగులతో ఏర్పరచడానికి మేము సంకల్పం చేసుకున్నాం. ఈ రోజు ప్రారంభంతో ఏదో కొంతమంది ఒక 100 మందికైనా అన్నప్రసాదాలు ఇస్తారు. కానీ అది కాదు, నిత్య అన్నదానం జరిగేది ఉగాది నుంచి జరుగుతుంది. సో మీరు ఎప్పటి నుంచి అమ్మవారిని నమ్ముకోండి? 40 అమ్మవారిని నిత్యం ఎప్పుడు నమ్ముకున్నా. నేను ఈ దేవస్థానానికి మా సొంత మా తల్లి గారిది ఇక్కడ రేపాల, మేము పక్కనే. అప్పటి నుంచి మేము వస్తూ 45 సంవత్సరాలుగా నేను వస్తున్నాను ఈ దేవస్థానానికి. ఇప్పుడు నేను అమ్మవారికి, దుర్గమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం వెళ్తాను. 45 సంవత్సరాలు కదా అయ్యప్ప స్వామికి వెళ్తాను. అమ్మవారికి ప్రతి నెల వచ్చి దర్శనం చేసుకొని పోయే భాగ్యం. అమ్మతో మీకుండే చిన్న అనుబంధం? నాకు ఎప్పుడు నాకు తోడు ఉంటుందనే భావన నాకు ఎప్పుడు ఉంటుందమ్మ. నాకు ఎప్పుడు అమ్మ కామేశ్వరమ్మ నాకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నాకు అంత బలం నాకు అమ్మ. ఈరోజు కొడవలూరు సుబ్బారెడ్డి దంపతులు ఈ కార్యక్రమం చేయడం ఎలా అనిపిస్తుంది? మాకు ఇచ్చిన అమ్మ ఇచ్చిన భాగ్యం. ఎవరో ఒక రూపంలో, మానవ రూపంలో మీరు దాన్ని నాకు ఆ సంకల్పం తొందరగా మీరు చేస్తే బాగుంటుంది అనేది ఇచ్చారు. అన్నదాన భవనం ఇది. దాన్ని కళ్యాణ వేదిక చేసుకొని దాన్ని అన్నదాన భవనం చేసి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఉత్తరోత్తర కూడా దానిపైన కూడా కళ్యాణ భవనం ఏర్పాటు చేసే ఒక ఆలోచన కూడా ఉంది. అంత స్ట్రాంగ్గా కట్టాం. 3 ఫ్లోర్లు కట్టించేంత స్ట్రాంగ్గా, ఊరికే తూచామూచిగా కట్టలేదు. చాలా మంచి పట్టుత్వంగా కట్టాం. కూడా మా పాలు ఉంది. అందరూ చాలామంది దాతలు ఉన్నారు. ఆ దాతలతో పాటు మేము కూడా సహకరించి మాకు అంతా సహకరించి చేస్తున్నాం. ఇది అందరూ ఒక పూజా కార్యక్రమం అంటే ఒకరితో చేస్తే అది పూజా కార్యక్రమం కాదు. అది అందరూ 10 మంది కలుసుకొని చేసినప్పుడే అటువంటి గొప్పది సంకల్పం. దాంట్లో పాలు పంచుకునేదానికి చాలా సంతోషం. పుట్ర సుధాకర్ నాయుడు గారు మంచి దాతలు తీసుకొచ్చారమ్మా. అమ్మవారి కల్లో కనిపిస్తారో లేకపోతే డైరెక్ట్ గా ఇల్లు అడుగుతారో? నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలా, లేకుంటే ఆ దాతలు కూడా ఎవరో కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినా పరిచయాలు అవ్వడం
నేను ఫలాంది చేద్దాం అని అంటే వాళ్ళు ఎవరు కూడా దాతలు వెనకపోకుండా ప్రతి కార్యక్రమంలో నాకు అమ్మిడి సహాయ సహకారాలు అందించినటువంటి స్వామి అమ్మవారి భక్తులు దాతలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్ని రకాల పూలతో పుష్పయాగం జరుగుతుంది? సుమారు 20 కదా, సుమారు 21 రకాల పూలతో బెంగళూరు చెన్నై నుంచి తీసుకురావడం, స్వామి అమ్మవారికి ఈ 21 రకాల పూలతో పుష్పయాగం పుష్పాభిషేకంగా మేమందరం కూడా భక్తుల సమక్షంలో మన దేవస్థానం నందు మొట్టమొదట ఇంతలా ప్రోగ్రాం జరగడం కూడా అమ్మవారికి ఇది మొట్టమొదటిది కాబట్టి, అది కూడా అమ్మవారు నాకు ఇచ్చిన అవకాశం కాబట్టి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే కానీ అమ్మవారి కాడ అంత చీకురు పుల్ల కూడా ఎత్తి మనం అట్ట పెట్టలేము. అటువంటిది నాకు ఈ అవకాశం కలిగించింది. అమ్మవారికి ఇక్కడికి వచ్చిన దాతలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మాకు అమ్మవారు సేవ చేసే భాగ్యం మా ఇద్దరికి కలిగించింది కాబట్టి అది పూర్వజన్మ సుకృతం మా తల్లిదండ్రులతో మాదో మాకు ఈ అవకాశం కలిగించింది అమ్మవారు. నేను ఎప్పుడైనా ఏ టైంలో అయినా నాకు అమ్మవారు అమ్మిడుండి ఫలాంది చేయాలా ఫలాంది, నేనేం పెద్ద మేధావి తెలివి కల్లోని కాదు, అన్నీ ఆమె చూపించినట్టే నేను పోతున్నాను. ఇంతలా టెంపుల్ చిన్న టెంపుల్ని మొత్తం చుట్టూ పడగొట్టి ఎడల్పు చేయడం అంటే ఆమె అనుమతి లేనిది చీకురు బొల్ల కూడా మనం అవతల పెట్టలేము. అటువంటిది నాకు అవకాశం ఇచ్చింది. దాతల చేత ఇంతలా పెద్ద కార్యక్రమాలు చేయిస్తుందంటే నిజంగా చాలా గొప్ప విశేషం. అందులో జొన్నవాడ కామాక్షమ్మ అంటే పిలిస్తే పలికే అమ్మవారు. ఇక్కడ ప్రదక్షిణాలు ఇన్నని చేసి ఇక్కడ నిద్ర చేస్తే స్వప్న దర్శనంలో తప్పకుండా అమ్మవారు కనపడి వారు కోరిన కోరికలు నెరవేర్చేదానికి ఉంది. ఇది ఆది శంకరాచార్యులు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ నిద్రించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి దగ్గర ఇక్కడే నిద్ర చేసిపోయినట్టు మనకు ఆనవాయితీ కూడా ఉంది కాబట్టి పురాతనమైన దేవస్థానం జిల్లాలో చాలా ప్రసిద్ధి అయినది. కావున భక్తులందరూ కూడా ఈరోజు చూస్తున్నారు, మీరు వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం, ఆ దాతలు కూడా అట్నే సహకరిస్తున్నారు. చాలా డెవలప్ అయింది దేవస్థానం. అది కూడా మా పూర్వజన్మ శుక్రంగా మేము భావిస్తున్నాం. శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారికి ఈరోజు పుష్పయాగం చేయడం ఎలాంటి ఫలితాలు వస్తాయి? శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం. ఈ దేవస్థానంలో గత సంవత్సరం నుంచి విశేషంగా పూజలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇదొక్క సేవ అమ్మవారికి చేయకుండా ఉండడం జరిగింది. అట్లాంటి ఈ సేవ కూడా ఈ రోజున చాలా అద్భుతంగా వైభవపేతంగా అమ్మవారికి నానావిధ పరిమళపత్ర పుష్పాలతోటి, అంటే ఇంచుమించుగా 21 రకాలతోటి అమ్మవారికి పుష్ప యాగ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఉభయకర్తలు దాతల చేత అత్యద్భుతంగా జరగబోతుంది. ఈ యొక్క పూల్లో మామూలుగా మనకి పూజలోనే వస్తాయి. దవనము, మరువము, చామంతులు, మల్లెలు ఇట్లాంటివన్నీ కూడా పూజలో వచ్చేటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో ఆ పూలతో అంతా కూడా అమ్మవారికి పరిమళ భరితమైనటువంటి దివ్య పుష్పాలతోటి ఈ యొక్క పుష్పయాగం చేస్తే శాంతి మహోత్సవంల అలంకారాల్లో భాగంగా, శాంతి ఉత్సవాల్లో భాగంగా ఈ పుష్పయాగాన్ని చెప్పవచ్చు. అందుకని ఈ యొక్క పుష్పయాగం చేసినట్లయితే సస్యశ్యామలంగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అందరూ కూడా వర్ధిల్లుతారని చెప్పనేసి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందుతారని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మొదలయ్యి లలితా సహస్రనామార్చనతో ఈ యొక్క పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి ఈ పుష్పయాగాన్ని చూసినా చేసినా అంతే ఫలితం ఉంటుందా స్వామి? ఈ యొక్క పుష్పయాగం మామూలుగా చేయించాలంటే చాలా వ్యయ ప్రయాసంతో కూడింది. అట్లాంటిది భక్తులందరూ కూడా అవకాశానికి అందరికీ కల్పించి ఎవరికి తోచిన పుష్పాలు వాళ్ళని తీసుకొచ్చి అక్కడికి అమ్మవారు సమర్పించుకోవచ్చు. అదేవిధంగా అంత వ్యయ ప్రయాసంతో కూడినటువంటి పని చేయలేకపోయినా కనీసం అమ్మవారి యొక్క మంత్రమూల యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క నామాన్ని విన్నా, ఈ పుష్పాల అభిషేకాన్ని చూసినా మహా ఫలితాన్ని అందరూ కూడా పొందుతారు. చేస్తే ఎంత ఫలితం కలదో ఈ విధంగా చూసినా కూడా అంతే ఫలితం కలుగుతుంది. నామం ఒక్కసారి చెప్పగలరా స్వామి? శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః. ఇట్లాంటి నామాలు 1008 నామాలు ఉన్నాయి అమ్మవారికి. అవి ఒక్కో నామం ఒక వజ్రంతో సమానం అన్నమాట. ఇది అట్లాంటి ఈ నామాలతోటి పుష్పయాగాన్ని జరిపించడం వల్ల ప్రజలందరూ కూడా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలతోటి వృద్ధి చెందుతారని చెప్పని ఈ యొక్క అమ్మవారి ఆశీస్సుతోటి తెలియపరుస్తున్నాం. పద్మభూరో పద్మాక్షే పద్మసంభవే
కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దంపతులు, కొడవలూరు సుబ్బారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నూతన అన్నప్రసాద భవన కార్యక్రమాన్ని చాలా మంచిగా అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా పుష్పయాగ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవి ఇవాల్టి జొన్నవాడలో మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారి దేవస్థానంలో పుష్పయాగ నూతన అన్నప్రసాద భవన కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ 9 టీవీ.